హాయ్ అండి. ఈరోజు నేను మీకు పచ్చి చేపలను ఏ విధంగా ఎండు చేపలుగా మారుస్తారో చూపిస్తాను. ముందుగా బోట్ అయితే ఒడ్డుకి ట్రాక్టర్ సాయంతో లాగేశారు. అయితే వారు ఏం చేపలు తీసుకొని వచ్చారో చూసేద్దాం. నార్మల్‌గా బేరకత్తులు కొనడానికి ఉంటారు ఇక్కడ చేపలను. కానీ వీరు తెచ్చిన చేపలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బోటును నేరుగా ట్రాక్టర్ సాయంతో షావుకూర వద్దకే తీసుకొని వచ్చారు. ఈ ప్లేస్‌లో పచ్చి చేపలను ఎండు చేపలుగా మారుస్తారు. అయితే ఈ విధంగా కేట్‌లో వేసిన తర్వాత కేట్ నిండిన తరువాత వీళ్ళని కర్రల సాయంతో నేరుగా కుండీల వద్దకే తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇవి కేటు వచ్చేసి ఓన్లీ గొరసలు అయితే 1000 రూపీస్కి అమ్మారు. కానీ కొన్ని చేపలు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా వాటికైతే రేట్ని ఫిక్స్ చేయలేదు. ఈ విధంగా కుండీల దగ్గరికి చేపలను తీసుకొని వెళ్తున్నారు. అయితే నార్మల్గా ఇప్పుడు వేస్తున్న కుండీలో ఒక 600 to 700 వరకు చేపలు పట్టవచ్చును. ఇంకో ఖాళీ కుండీ చూపిస్తారండి. ఈ కుండీలో ఒక 1000 కేజీస్ వరకు అయితే చేపలను పట్టవచ్చును. ఈ విధంగా వారు తెచ్చిన చేపలన్నింటినీ కుండీల్లో వేస్తున్నారు. ఒక కేటు చేపలను వేసిన తర్వాత దానికి సరిపడ ఉప్పు వేసి మొత్తము స్ప్రెడ్ అయ్యేటట్లు ఒక కర్ర సహాయంతో మిక్స్ చేసి నీట్గా కలుపుతున్నారు. అయితే ఉప్పు అనేది ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఇవి ఎండు చేపలుగా మారుస్తున్నారు కదా, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉప్పు అనేది ఎక్కువగా ఉండాలి కాబట్టి ఉప్పు కూడా ఎక్కువగా పడుతుంది. అయితే ఒక 500 కేజీలు చేపలకు ఒక 200 కేజీలు ఉప్పు అయినా పట్టవచ్చునని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ చేపలను ఎక్కువగా ఊరబెట్టడానికి అవ్వకూడదు. ఎందుకంటే 2 డేస్ మాత్రమే వీటిని నానబెట్టాలి. 2 డేస్ తర్వాత వీటిని తీసి మళ్ళీ ఎండబెట్టాలి. ఈ విధంగా ఒక కేటు చేపలను, ఆ తర్వాత ఉప్పును, ఆ తర్వాత కేటు చేపలను, తర్వాత ఉప్పును ఈ విధంగా వరుస ప్రకారంగా కలుపుకుంటూ వస్తున్నారు. వీటిని తెట్లు అని అంటారు. ఇక్కడ మిక్స్డ్ చేపలు ఉన్నాయి కదండి, అందులో ఈ తెట్టు కూడా ఒకటి. ఇంకా మిక్స్డ్ చేపల్లో సావళ్ళు కూడా ఇంకా ఉన్నాయి. ఈ విధంగా కేటుతో తెస్తున్నారు. తర్వాత దీనికి ఉప్పు వేస్తున్నారు. అయితే ఉప్పు అనేది మనము వాడుకునే ఉప్పు కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఉప్పుల్లో 4 రకాలు ఉన్నాయంటండి. కానీ వీళ్ళు కొంచెము తక్కువ రేటు ఉన్న ఉప్పునైతే వాడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి కొంచెము ఆదా కలగాలి కదా అని వాళ్ళు తక్కువ రేటు ఉప్పునే వాడుతున్నారు. మనం వాడే ఉప్పు కంటే ఇది ఒక కేజీ దగ్గర వచ్చేసి 50 రూపీస్ లెస్ అవుతుందని చెప్తున్నారు. ఈ విధంగా ఈ చేపలన్నింటినీ బాగా స్ప్రెడ్ అయ్యేటట్లు నీట్గా కలుపుకోవాలి. ఉప్పు అనేది కలవకుండా ఉంటే చాలా కష్టము. అక్కడక్కడ చిన్న చిన్న చేపలు పోయి ఉంటాయి కదా, వాటన్నింటిని అయితే పక్క తీస్తున్నారు. ఈ విధంగా కేట్లో అన్ని చేపలను ఈ విధంగా వేస్తున్నారు. అయితే మొత్తానికి ఒక 30 కేట్ల వరకు ఈ కుండీ పట్టింది. 30 కేట్ల తర్వాత ఇదిగోండి ఉప్పు చూడండి ఎలా ఉందో. ఈ ఉప్పు కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంచెము గోధుమ కలర్లో కూడా ఉంది కదా, వైట్ కలర్లో కాకుండా ఈ విధంగా ఉప్పునైతే వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఒక 3 బస్తాల ఉప్పు అనేది పట్టింది దీనికి. 30 కేట్ల చేపలు పడ్డాయి. ఈ విధంగా మొత్తము స్ప్రెడ్ చేసిన తర్వాత నీట్గా తీసేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా